క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, ఏ కార్డ్ ఈజ్ యూజ్డ్ టు లోవర్ వెర్టికల్లీ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M బై డిస్టెన్స్ d విత్ ఎ కాన్స్టెంట్ డౌన్వర్డ్ యాక్సిలరేషన్ g/4. ఓకే, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒక బ్లాక్ ఉందంట, దాని మాస్ క్యాపిటల్ M, దీనికి ఒక కార్డ్ ఉంది, కార్డ్ అటాచ్ చేస్తుంది. కార్డ్ ఈజ్ నథింగ్ బట్ రోప్ అనమాట. ఓకే, దీన్ని కొంచెం కిందకి మూవ్ చేశాడు, సమ్ డిస్టెన్స్ డి అనే డిస్టెన్స్కి మూవ్ చేసాడు విత్ యాక్సిలరేషన్, డౌన్వర్డ్ యాక్సిలరేషన్ g/4తో కిందకి మూవ్ చేశాడు. ఓకే, ఫ్రమ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ టెన్షన్ పైకి యాక్ట్ అవుతుంది, దీని వెయిట్ క్యాపిటల్ MG కిందకి యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ క్రియేట్ అవుద్ది, అదేంటంటే క్యాపిటల్ MG మైనస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M g/4. ఓకే, టెన్షన్ ఏమవుద్ది, టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు MG మైనస్ క్యాపిటల్ M g/4. ఓకే, దట్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 3mg/4. ఓకే, టెన్షన్ వస్తుంది, డిస్ప్లేస్మెంట్ d ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందంటే d, బాడీ ఎంత డిస్ప్లేస్ అయింది d అనేది, d డిస్టెన్స్ డిస్ప్లేస్ అయింది. ఓకే, ఇక్కడ అడిగాడు వర్క్ డన్ అడిగాడు. వర్క్ డన్ అంటే W ఈజ్ ఈక్వల్స్ టు F cos θ. ఇప్పుడు టెన్షన్ చూస్తే, ఇప్పుడు టెన్షన్ పైకి యాక్ట్ అయింది ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ ఏమో కిందకు ఉంది, దీని మధ్య యాంగిల్ 180 అంటే Fs cos 180 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ Fs అవుతుంది. F అంటే టెన్షన్ ఇక్కడ మైనస్ 3mg/4 ఇంటూ d, therefore W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3mg ఇంటూ t/4. ఇది ఆన్సర్ మనకి. ఇప్పుడు ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.